ఈరోజు ఒక శుభదినం, పండగ రోజు, శ్రీరామనవమి. ఈరోజు మీరందరూ వచ్చి బ్రహ్మాండంగా సక్సెస్ చేశారంటే ఇంకా మన విజయాన్ని ఎవ్వడు ఆపలేడు. ప్రతి ఊర్లో ప్రతి వాడలో ప్రజలంతా ఘనంగా జరుపుకునేది శ్రీరామనవమి. రాములోరి పెళ్లి చేసి అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటారు, మంచి పాలన కావాలని కోరుకుంటాం. ఎప్పుడైనా సూపర్ పాలన అంటే అది రామరాజ్యం గుర్తొస్తుంది. మీరు ఆశీర్వదించండి, ఇది మా బాధ్యత. తప్పకుండా ఈ రాష్ట్రంలో రామరాజ్య స్థాపన నెలకొల్పగలుగుతామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇది జరగాలంటే శ్రీరాముడు రావణాసురుని చంపాడు. మీరేం చేయాలి? జగనాసురుణ్ణి ఏం చేస్తారా? మీరు వధ జరగాలనా లేదా? చేస్తామని గట్టిగా చెప్పండి, కొట్టి చెప్పండి, చేస్తామని. ఇప్పుడే మిత్రులు చాలా విషయాలు మాట్లాడారు. ఇక్కడుండే వాళ్ళు ఎవరైనా ఆనందంగా ఉన్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు మీరు ఆనందంగా ఉన్నారమ్మా అని అడుగుతున్నా. ఒక వర్గం అని కాదు, ఇంకొక వర్గం కాదు, అందరినీ నట్టేట్లో ముంచేసిన వ్యక్తి ఎవరు? సైకో జగన్. నేను జగన్మోహన్ రెడ్డి అనడం లేదు, పేరు మార్చా, జగన్ రెడ్డి సైకో. నిన్న చాలా సర్వేలు వచ్చాయి. అంటే సర్వేలన్నీ చివరిసారి మళ్ళీ ఎన్నికలైన తర్వాత, పోలింగ్ అయిన తర్వాతనే వేసే అవకాశం ఉంటుంది. 11 సర్వేలు వస్తే 11 సర్వేల్లో కూడా 17 నుంచి 23 ఎంపీలు మనమే గెలుస్తున్నామని మీకు తెలియజేస్తున్నా. అంటే ఇప్పుడు ఇక్కడుండే బాలశౌరి గెలుపు తథ్యం అవునా కాదా? కృష్ణప్రసాద్ గెలుపు తథ్యం అవునా కాదా? కానీ ఇక్కడ ఒక దుర్మార్గుడు ఉన్నాడు. ఆ దుర్మార్గుడు మీరు చూస్తే తమ్ముళ్ళు 6 నెలలుగా ఎప్పుడన్నా బయట వచ్చాడా? ఇంట్లో నుంచి పరదాలు కట్టుకొని తిరిగాడా లేదా? నేను అడుగుతున్నా, ఎన్నికల ముందు నేరుగా ఊరూరు వచ్చాడు. నేను అనుకోనుంటే ముఖ్యమంత్రిగా బయట రాకూడదంటే వచ్చేవాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు ఇప్పుడే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, మేము ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోయాం. తిరిగాడు, మోసం చేశాడు, ఒక ఛాన్స్ అన్నాడు, నెత్తి మీద చేయి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టారు. 5 మరిగా మీరు కరిగిపోయారు. 5 ఏళ్లు గడిచిపోయింది. ఏమైంది? గుద్దుడే గుద్దుడు, బాధుడే బాధుడు. అందరూ నష్టపోయారు, అలిసిపోయారు. మీరంతా దెబ్బలు తిని తిని అలసిపోయి ఎప్పుడెప్పుడా అని చూసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ నిన్న బయలుదేరాడు కొత్త భిక్షగాడు, కొత్త నాటకం. బాబాయిని గొడ్డలతో లేపేసింది ఎవరు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. డ్రామా ఆడాడా లేదా? ఆ నేరం మా మీద పెట్టాడా లేదా? కోడికత్తి డ్రామా ఆడాడా లేదా? నిన్నే గులకరాయి డ్రామా. ఆయన మీటింగ్ పెట్టాడంట, కరెంట్ ఆఫ్ అయిపోయిందంట. పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి ఒక రాయి వేశాడు, గులకరాయి. లేకపోతే చంద్రబాబు నాయుడు ఒక కుట్ర చేశాడు, హత్యా ప్రయత్నం. అర్థం చేసుకున్నారా తమ్ముళ్ళు? వాళ్ళు అంటున్నారు, నీ మీద మాకు కోపం కూడా ఉంది, మాకు క్వార్టర్ బాటిల్ ఇస్తున్నావు, బిర్యానీ పెడతాన్నావు, 500 రూపాయలు డబ్బులు ఇస్తున్నావు,
డబ్బులు ఎగ్గొట్టావు కాబట్టి నాకు ఆ సమయంలో కోపం వచ్చేసారని గులకరా వేసారని అతనే చెప్పే పరిస్థితికి వచ్చాడు.